హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అండి. సో మెయిన్స్కి అయితే 92,000కు పైగా అయితే సెలెక్ట్ అయ్యారు. సో నేటి నుంచి టెట్ అభ్యర్థులకు అయితే తాజాగా విడుదలైన జాబ్స్ కూడా అయితే వీడియోలో తెలుసుకుందాం. సో మొత్తానికి వీడియో అయితే కనుక స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవునట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అన్ని కూడా మీ వరకు రీచ్ అవుతాయి. వివరాలు చూసుకున్నట్లయితే ఏపీలో నిన్న విడుదల చేసిన గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఫలితాలలో మెయిన్స్కి వచ్చేసి 92,250 మంది అయితే అర్హత సాధించారు. సో వీరందరూ కూడా మెయిన్స్కి అయితే ఎలిజిబుల్ అయ్యారండి. సో ఈ ఎగ్జామ్ మనకు తెలిసిందే ఫిబ్రవరి 25న నిర్వహించారు ఈ పరీక్షను అయితే. సో ఇందులో దాదాపుగా 4,04,039 మంది హాజరు కాగా 1:100 రేషియోలో అయితే ఎంపిక చేసిందండి బోర్డు. ఇక 1:50 రేషియోలో అంటే 1:50 నిష్పత్తిలో ఎంపిక చేయాలని తొలుత భావించినా కూడా ఎక్కువ మంది మెయిన్స్ రాసే అవకాశం కల్పించాలి అనే ఉద్దేశంతోనే ఒక పోస్టుకు 100 మందిని చొప్పున సెలెక్ట్ చేసిందండి బోర్డు. సో ఈ మేరకు వివరాలను అయితే అందించింది. సో ఇక జూలై 28న అయితే మెయిన్స్ ప్రారంభమవుతున్నాయి. సో కాబట్టి మీరందరూ కూడా ఎవరైతే ఎలిజిబుల్ అయి ఉన్నారో మీరందరూ కూడా ఇప్పటి నుంచి చదువుకోవడం అనేది స్టార్ట్ చేయగలరు. ఇక తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ దరఖాస్తుదారులకు గడువునైతే తెలంగాణ ప్రభుత్వం అనేది ఈ నెల 20 వరకు పెంచిందండి. ఎందుకంటే ఇదివరకే అప్లై చేసిన వారి దరఖాస్తుల సవరణ నేటి నుంచి అంటే అప్లికేషన్ మాడిఫై ఉంటే ఏమైనా కూడా చేసుకునే అవకాశం కల్పించింది. సో అభ్యర్థులు ఇవాళ నుంచి ఈ నెల 20 వరకు కూడా తమ దరఖాస్తులు తప్పులను ఏమన్నా ఉన్న కరెక్షన్ అయితే చేసుకోవచ్చండి. సో నేమ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎటువంటి తప్పులు ఉన్నా కూడా సరి చేసుకోవచ్చు. సో ఈ నెల 9వ తేదీ నాటికి 1,93,135 దరఖాస్తులే రాగా గతంతో పోలిస్తే అప్లికేషన్లు చాలా వరకు తక్కువ రావడంతోనే గడువును పెంచుతూ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందండి. సో ఇది టెట్కి సంబంధించిన ఇన్ఫర్మేషను. ఇక నవోదయ విద్యాలయ సమితి NVS 1377 బోధనేతర పోస్టులకైతే భర్తీకి అయితే దరఖాస్తులు కోరుతుంది. సో కాబట్టి NVS రిక్రూట్మెంట్ 2024 ఫర్ 1377 నాన్ టీచింగ్ స్టాఫ్ అండి. సో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్ ఆధారంగా అయితే అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ విధంగా ఉత్తీర్ణులైన వారిని కేంద్ర లేదా ప్రాంతీయ NVS కార్యాలయాల్లో అయితే నియమిస్తారు. మరిన్ని వివరాల కోసం అయితే మీరు navodaya.gov.in అనే వెబ్సైట్ని అయితే సందర్శించి సో అందులో అయితే మీరు అప్లై చేసుకోవచ్చండి. సో ఇదండి ఇప్పటివరకు నా తాజా అప్డేట్ న్యూస్. సో ఏపీపీఎస్సీ సంబంధించి ఎటువంటి అప్డేట్ ఉన్నా కూడా మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ అయితే ఫాలో అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.